బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయరాం కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు. సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డి, కమెడియన్ సూర్యప్రసాద్, సూర్య స్నేహితుడు కిషోర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జయరాం చనిపోయిన రోజున రాకేష్ ఇంట్లో జయరాం మృతదేహాన్ని చూసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ముగ్గురిని విచారించనున్నారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అంబోజీ అందిస్తారు. నవీన్ అంబోజీ, చెప్పండి, చిగురుపాటి జయరాం హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించినటువంటి అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు కీలకమైనటువంటి నిందితులు రాకేష్ రెడ్డి, అతను సహకరించినటువంటి మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేటువంటి క్రమంలో ఆ రోజు హత్య జరిగేటువంటి సమయంలో ఎవరెవరు ఉన్నారు, హత్యకు ముందు ఎవరెవరు రాకేష్ రెడ్డితో టచ్ లో ఉన్నటువంటి అంశం పైన కూడా పోలీసులు కూపీ లాగారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల ప్రమేయం పైన కూడా ఆరా తీశారు, పోలీసులను కూడా విచారించారు. కానీ రాకేష్ రెడ్డితో అంతకు ముందే పరిచయం ఉన్నటువంటి అంజిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగినటువంటి సమయంలో తను తర్వాత కూడా అతని ఇంటికి వెళ్ళడం, అతని డెడ్ బాడీని చూసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నటువంటి విషయం పైన ఒక అంశం అయితే, హత్యకు ముందు కూడా ప్రీ ప్లాన్ గా తను కిడ్నాప్ చేసి తన దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నటువంటి ఒక ప్లాన్ లో కూడా అంజిరెడ్డికి సమాచారం ఉంది కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నటువంటి కారణంతో కూడా అంజిరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే జయరాముని రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకురావడంలో ఉపయోగపడినటువంటి ఇటు ఆర్టిస్ట్ సూర్య, అతని స్నేహితుడు కిషోర్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన తర్వాత ఇతను జయరాం ని తీసుకొచ్చేటువంటి సమయంలో నన్ను ఉపయోగించుకున్నటువంటి అంశాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ రెండు అంశాల్లో కూడా కిషోర్ తర్వాత సూర్యని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో మీడియా సమావేశం పెట్టి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తారు. ఎందుకంటే హత్య జరిగినటువంటి సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు అతనికి సహాయం చేశారు, అతను ఏ విధమైనటువంటి అంటే ఏ కోణంలో అతను హత్య చేయాలని భావించాలన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా పోలీసులు వెల్లడించనున్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని విచారించారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరు కీలక నిందితులు, ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రలు అన్నటువంటి అంశం పైన కూడా మరి కాసేపట్లో వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ నవీన్.